జీవన్ రెడ్డి గారు, మీరు బీఆర్ఎస్లోకి మారటానికి రేవంత్ రెడ్డి కారణమా, లేకపోతే మీ స్థానికంగా ఉన్న సంజయ్ కారణమా? డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు కారణం. ఇప్పుడు సంజయ్ గారిని ప్రోత్సహించి కాంగ్రెస్లోకి ఫిరాయించే విధంగా నిర్ణయాలు తీసుకుంది రేవంత్ రెడ్డి. సంజయ్ గారు ఏదైతుందో కాంగ్రెస్ ఫిరాయించడం తప్పంటారా? డెఫినెట్లీ ఫిరాయింపు అనేది తప్ప ఈ చట్టం చెప్తుంది, రాజ్యాంగం అలా చెప్తుంది. అంటే ఫిరాయింపులకు పితామహుడే కేసీఆర్. 34 మంది బీఆర్ఎస్లోకి రకరకాల పార్టీల్లోంచి, ఇంక్లూడింగ్ మీరు మొన్నటి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్లోకి మారారు. అక్కడ తప్పుగాని ఫిరాయింపులు మీరు ఉన్న కాంగ్రెస్ పార్టీలో, మొన్నటిదాకా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఫిరాయిస్తే తప్పి. ఇప్పుడు ఏ పరిస్థితి లోపల ఫిరాయింపులు చేయడం జరిగింది. ఇప్పుడు యూ కెనాట్ కంపేర్ జాతీయ పార్టీని రీజనల్ పార్టీగాతో పోల్చడం సరైనది కాదు అని చెప్పి అంటున్నాను. ఆనాడు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో టీఆర్ఎస్ పార్టీని అస్థిరపరచాలని కుట్రలు కొన్ని ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి తన పాలన అస్థిరపరచడానికి జరుగుతున్న కుట్రలో భాగంగానే ఆయన ఫిరాయించాల్సిన అనివార్యత వచ్చిందని అనేక సందర్భాల్లో. ఆయనకు అస్థిరత ఎక్కడిదే, ఆయనకు అస్థిరత ఎక్కడిది అంటూ నేను చెప్పారు. నేనే చెప్తాను. ఒకసారి సంఖ్య పరిగణన తీసుకోండి. 65 మంది కాంగ్రెస్ సభ్యులు, ఒక సిపిఐ 66, బీఆర్ఎస్ ఒరిజినల్ ఎలక్టెడ్ 38, బీజేపీ 8, 38 ఎంత అవుతుందన్న 46 అవుతుంది. 66కు 46 వ్యత్యాసం ఎంత? 20 ఆధిక్యత ఉన్నది. 20 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంఐఎం ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మద్దతు ఉన్నదని చెప్పంటున్నాను నేను. 20 సంఖ్యాబలం ఆధిక్యతతో కలిగి ఉండడం తోడు స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా పార్టీ ఫిరాయించాలని ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు ఫిరాయింపు చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. ఇవాళ ఏదైతుందో ఒకవైపు రాహుల్ గాంధీ గారు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, మేము 10th షెడ్యూల్ బలపరుస్తాం. ఇదేనా 10th షెడ్యూల్ బలపరచడం అంటే? ఈ 10th షెడ్యూల్ బలపరుస్తాం అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఈ 2.5 సంవత్సరాల క్రితం అధికారం రాగానే ఈ ప్రభుత్వం 4 నెలల్లో పడిపోద్ది, 6 నెలల్లో పడిపోద్ది, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం పరిపాలించలేదు సోకాల్డ్ బీఆర్ఎస్ నాయకులు అందరూ చెప్పారు. కాబట్టే ఆయన తన ప్రభుత్వాన్ని బలపరుచుకోవడం కోసం ఫిరాయించారని ఎందుకు అనుకోరు? ఆనాళ్లలో 2014లో కేసీఆర్ తన మీరు ప్రకటనలకే ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం కొనసాగదు. ప్రకటనల ప్రభుత్వం పడిపోతా అదే పాలన పట్ల ఏదైతే ఉందో మీ గవర్నమెంట్ అలర్ట్గా ఉండాలి. ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది కాబట్టి ఇంకెంతకాలం ఉంటుందని చెప్పని తెలంగాణ ప్రజలను కన్విన్స్ చేయండి. 2014లో కేసీఆర్కున్న అభద్రతాభావం, అస్థిరత ఏంటి? అప్పుడు ఆయన ఇతర పార్టీల నుంచి ఫిరాయించడానికి కారణం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డికి లేని అభద్రతాభావం ఏముంది? ఇప్పుడు ఏదైనా కానీ ఫిరాయింపులు సమర్థనీయం కాదు. ఆనాడైనా ఈనాడైనా ఆనాడు వారు ఏ పరిస్థితుల్లో చేర్చుకున్నారు, దాన్ని ఏదైతే ఏ విధంగా చట్టబద్ధత కల్పించింది అనేది మనం గమనించాం. ఫిరాయింపులకు ఏ విధంగా చట్టబద్ధత కల్పించినది మనం గమనించినాం. ఇవాళ ఏదైతే చట్టబద్ధతే లేదు. ఇప్పుడు 2/3 ఆఫ్ ది స్ట్రెంత్ ఎప్పుడైతే జాయిన్ అవుతుందో, 2/3 ఎక్కడ జాయిన్ కాలేదు. 2/3 ఆఫ్ ది స్ట్రెంత్ జాయిన్ అయినప్పుడు ద స్పీకర్ హస్ డిక్లేర్డ్ దట్ 2/3 ఆఫ్ ది స్ట్రెంత్. స్పీకర్ అట్లా అనుకుంటే ఇప్పుడు కూడా స్పీకర్ పార్టీ ఫిరాయించలేదు, సోకాల్డ్ సంజయ్ ఫిరాయించలేదని ఇప్పుడున్న స్పీకర్ ఆయన క్లియర్గా రూలింగ్ ఇచ్చారు. ఇప్పుడు జరుగుతుంది అదే రేపు న్యాయస్థానం జరుగుతుంది. న్యాయస్థానంలో ఏదైతే ఉందో వాదనలు కొనసాగుతున్నాయి. న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఏదైతున్నదో సరే ఫిరాయింపు అంశం ఒకటి, దానికి తోడు కూడా ఏదైతుందో నేను అయినా రికన్సైల్ అయినా నేను అయినా ఎందుకు ప్రాబ్లం వచ్చింది? బికాస్ ఏదైతున్నదో వీళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేకపోవటం. వీళ్ళ ప్రభుత్వం అంటే ఏదైతుందో మేము దశాబ్దాల తరబడి మేము పోరాటం చేసి సాధించుకున్న ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీలో ఏం లోపం జరిగింది అసలు? ఇప్పుడు గౌరవం లేకుంటే ఇంక లోపం ఎక్కడిదే? గౌరవం లేకుండా లోపం ఎక్కడిది? నేను 30 సంవత్సరాల కాలంలో 1985 నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాల కాలంలో 14 సార్లు బీఫామ్ ఇచ్చారు, గెలిచింది 6 సార్లు. ఇంకెక్కడ లోపం జరిగింది? గౌరవం తక్కువ జరిగింది? నాకు సమర్థత లేకుంటే అవకాశాలు ఇచ్చారా సార్? సమర్థత లేదని ఎవరు అంటారు? రెండు పర్యాయాలు కేసీఆర్ గారు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమాజాన్ని జాగృతి చేయడానికి ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికల పోటీకి పోయిండు. ఛాలెంజ్ ఇచ్చింది సత్యనారాయణరావు గారు పక్కకు పోయిండు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏది ఉందో నన్ను తీసుకొచ్చి ముందు నిలబెట్టింది 2 పర్యాయాలు. ఇదైతే ప్రాక్టికల్ కదా. మొన్న నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఉత్తర తెలంగాణ అంతా ఏదైతే ఉందో మత ప్రాతిపదికన ఓటు చీలికి వచ్చింది. మొత్తం ఉత్తర తెలంగాణ అంతా మత ప్రాతిపదికన ఓటు చీలికి వచ్చింది.
నాకు అవకాశం ఇచ్చినామని చెప్పారంటే మీకు నాకంటే బెటర్ క్యాండిడేట్ ఎవరు చెప్పండి అంటున్నాను. నేను ఇంకో బెటర్ క్యాండిడేట్ మీరు తయారు చేయలేదు కాబట్టి మీరు బెటర్ క్యాండిడేట్ హైకమాండ్ తయారు చేస్తుంది. నిజామాబాద్ నేను పార్లమెంట్ స్థాయిలో ఎవరు మీరు జగిత్యాలలో సెకండ్ లెవెల్ క్యాడర్ని ఏమన్నా బిల్డ్ చేశారా? మీరు కాదని ఆల్టర్నేట్ అనేది ఇంకో నాయకుడు కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు కనిపించారా? అందుకని వాళ్ళు సంజయ్ని తీసుకొచ్చి పెట్టుకుంటే మీరు దానికి జలసి ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు నేను జెల్సీ కాదన్నా, నేను 4 మున్సిపల్ చైర్మన్లు ఎన్నిక కావడానికి తోడ్పడ్డానే. వాళ్ళు ఒక 10 మంది జడ్పీటీసీలు ఎంపీపీలు కావడానికి తోడ్పడ్డా. ఒక 100 మంది మున్సిపల్ కౌన్సిల్స్ ఎన్నిక కావడానికి తోడ్పడ్డా. ఒక 100 మంది ఏదైతే ఎంపీటీసీ ఎన్నిక కావడానికి తోడ్పడ్డా. అంతేందుకన్నా ఇవాళ మొత్తం రాష్ట్రం లోపల అత్యధికంగా ఏదైతే ఉందో మున్సిపల్ చైర్మన్సే కానీ స్థానిక సంస్థలే కానీ సింగిల్ విండోలో కానీ గెలిపించి గెలవడానికి తోడ్పడ్డటువంటి ఒక నియోజకవర్గం ఏదో ఉంటే చూపెట్టమని చెప్పండి. ఈయన కొడంగల్ ఎంతమందిని గెలిపించిండే? రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఎంతమందిని గెలిపించిండు? నేను జగిత్యాల నియోజకవర్గంలో 4 మున్సిపల్ చైర్మన్లు ఎంపీ కావడానికి తోడ్పడ్డా అని చెప్పి అంటున్నాను.